ఒక కుటుంబం, ఇద్దరు నేతలు, 3 నియోజకవర్గాలు, 4 నామినేషన్లు. ఇది టీడీపీ ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ కిర్రాక్ టాట్. ఇదేం వింత అని ఆశ్చర్యపోతున్నారా? ఎన్నికల చిత్రాలు ఇలాగే ఉంటాయి మరి. ఒకచోట పొత్తులు కొంపముంచినా, మరోచోట పార్టీ హ్యాండ్ ఇచ్చినా సేఫ్ సైడ్లో 3వ సీటు ఉంటుందనేది రమేష్ రాథోడ్ ఆలోచన. అంతేకాదు, గతంలో ఆయన భార్య సుమన్ రాథోడ్పై అనర్హత వేటుతో దూరమైన ఖానాపూర్ అసెంబ్లీకి తన తనయుడు రితేష్ రాథోడ్తో కర్చీప్ వేయించారు. నామినేషన్లు ప్రారంభమైన మొదటి రోజే ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఆదిలాబాద్ ఎంపీ సీటుకు తన నామినేషన్లు దాఖలు చేశారు రమేష్ రాథోడ్. తనయుడు రితేష్ను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ప్లాన్ చేసి ఖానాపూర్ అసెంబ్లీకి తనతో పాటు నామినేషన్ వేయించారు. పార్టీలో ఆశావాహులు ఎందరో ఉన్నా అందరినీ ఖంగు తిరిపించారు రమేష్ రాథోడ్. 3 స్థానాల్లో నామినేషన్లు వేసి ఫ్యామిలీ ప్యాక్ రెడీ చేసుకున్నారు. రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రేపటినాడు బీజేపీతో పొత్తు కుదిరితే ఎంపీ సీటు గల్లంతైనా ఎమ్మెల్యేగా ఉండొచ్చని థింక్ చేశారు రమేష్ రాథోడ్. మరోవైపు ఎమ్మెల్యేగిరి కోసం ముచ్చట పడుతున్న తనేని కోసం ఖానాపూర్ను త్యాగం చేసిన తండ్రిగా నిలిచేందుకు అక్కడ కూడా ఓ నామినేషన్ పడేశారని గుసగుసలాడుతున్నారు సొంత పార్టీ లీడర్లు. సుమన్ రాథోడ్ మాత్రం తమపై జనానికి అపార నమ్మకం ఉందని, తన స్థానంలో తన తనయుణ్ణి నిలపానే కానీ తాము ఎవరి సీటు దోచుకోలేదని అంటున్నారు. ఎంపీ గారు పేరు మీద ఒక వేసినావా సెట్, ఇంకా ఒక బాబు పేరు మీద కూడా వేసిన. ఖానాపూర్లో అంటే బాబు ఉంటారు, నా ప్లస్లో నేను బాబుకు పంపుతున్నా. ఎవరైనా వేరే సీట్ నేను దోచుకులే ఏంలే, నా సీట్లో నేను బాబుకు పంపుతున్నా. ఇంకా సార్ సీట్ సార్కు పోతా. ఒక ఖానాపూర్ కూడా వేసిండు, ఇంకా ఆసిఫాబాద్ కూడా వేస్తున్నారు. మా ఖానాపూర్ కానీ మా ఆదిలాబాద్ కానీ మాకు గౌరవం ఉంది, ఎందుకంటే వాళ్ళకు కూడా మా పైన భరోసా ఉంది. కేసీఆర్ గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇదే నినాదంతో ముందుకు పోతాం. ప్రజలు కోరుకున్న ఏదైతే ఆదిలాబాద్ జిల్లాను, ఖానాపూర్ నియోజకవర్గాన్ని స్వర్ణ జిల్లాగా, స్వర్ణ ఖానాపూర్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా తెలియజేస్తూ, ఏదేమైనా పార్టీలు మాత్రం ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వటం లేదు. టీడీపీ నుంచి ప్రెసిడెంట్ ఎంపీ రమేష్ రాథోడ్ బరిలో నిలిచేందుకు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్ పేరు వినిపిస్తోంది. టికెట్ గ్యారంటీపై టీఆర్ఎస్లో చేరిన గూడెం నాగేష్ పేరు పరిశీలనలో ఉన్న జర్మనీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జాన్సన్ నాయక్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో 2-3 నేతలున్నా పొత్తులు తేలే వరకు సస్పెన్స్ కొనసాగనుంది. ఒకవేళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఈసారి గట్టెక్కితే చాలనే ఆలోచనతోనే నామినేషన్లతో రమేష్ రాథోడ్ హల్చల్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి రాథోడ్ వేసిన 3 స్థానాల పాచిక జిల్లాలో ఎవరికీ అంతుపట్టడం లేదు.